హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్. ఈ వీడియోలో మనం కన్నప్ప మూవీ గురించి మాట్లాడుకుందాం. అదేంటి, మూవీ రిలీజ్ అయింది, పాజిటివ్ టాక్ వచ్చింది, ఓటీటీకి కూడా వచ్చేసింది. అండ్ ఇంకా కన్నప్ప మూవీ గురించి డిస్కషన్ ఏందనే కదా. సినిమా గుర్తొచ్చినప్పుడల్లా కొన్నిసార్లు నవ్వుకుంటాం, కొన్నిసార్లు అలా ఉంది, కొన్నిసార్లు హిట్ అయింది, కొన్నిసార్లు ఇదేం సినిమా రా అనిపిస్తుంది. ఎన్నిసార్లు మాట్లాడుకుందో బోర్ కొట్టదు, అదే సినిమా. సో ఈ వీడియో కూడా అలాంటిదే. మూవీలోకి వస్తే ఫస్ట్ రిలీజ్ అయిన పోస్టర్ దగ్గర నుంచి థియేటర్కి వచ్చేదాకా కూడా మూవీ మీద చాలా నెగిటివ్ టాకే ఉంది. అండ్ నెగిటివ్ టాక్తో హిట్ కొట్టాడు మన మంచు విష్ణు అన్న. అంటే బాగా కలెక్షన్స్ వచ్చినాయి, పాజిటివ్ టాక్ వచ్చింది. మూవీలో ఏం వర్కౌట్ అవ్వలేదో, ఎందుకు వర్కౌట్ అవ్వలేదో మాట్లాడుకుందాం. మూవీ స్టార్టింగ్ నుంచి ప్రభాస్ ఎంట్రీ వరకు తీసిన కొన్ని సీన్స్ అన్నీ ఏదో తీసి అతికిచ్చినట్టు అనిపిస్తుంది అంతే. మూవీ చూస్తున్నంతసేపు నేను భక్తి మూవీకి వచ్చానా ఇంకేదైనా దానికి వచ్చానా అనిపిస్తుంది. ఎందుకంటే మన మంచు విష్ణు అన్న హీరోయిన్తో చేసే పనులు అలా ఉంటాయి. ఇవి డైరెక్షన్ డిపార్ట్మెంట్ పెట్టాలని పెట్టారా, లేకపోతే ఏదోటి పెట్టాలి కదా అని పెట్టారా అని అయితే తెలియదు భయ్య. ఆ లొకేషన్స్లో తీయడం రీజనబుల్ అనా అంటే ఎస్, రీజనబులే అంట. ఎందుకంటే మూవీ చూస్తున్నంతసేపు ఆ లొకేషన్స్ నచ్చకుండా అయితే ఉండవు. కొన్ని ఫైట్ సీన్స్ అయితే గల్లీలో పిల్లలు కొట్టుకునే ఫైట్ సీన్స్ బాగా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఈ సినిమాలో ఫైట్ సీక్వెన్స్ అయితే అంత బాగుండదు, నాన్ సింక్ ఫైట్స్ ఉంటాయి మొత్తం. హీరో మాత్రం మీద పడి కొడతా ఉంటాడు, కానీ అది అవతల వాళ్ళకి తగిలినట్టు కూడా అనిపించాడు. భూమి మీద కొడతాడు, గాల్లో కొడతాడు, పడేసి మరి కొడతాడు, కానీ అంత రియాలిటీగా కనిపించవు. అండ్ హీరోతో పాటు సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ ట్రావెల్ అయ్యి వాళ్ళు ఎటు నుంచి ఎటు పోతున్నారో, ఏం జరుగుతుందో అనేది కూడా సరిగా అర్థం కాదు. ఉన్నారు అంటే జస్ట్ ఉన్నారు అంతే. అండ్ ఈ మూవీకి బడ్జెట్ కూడా చాలా బాగానే అయింది, ఎందుకంటే తీసింది న్యూజిలాండ్ ఫారెస్ట్లలో. అండ్ అవి చూడడానికి గోల్స్ కోట్లా అనిపిస్తాయి, అది వేరే విషయం. అండ్ సినిమా ఒక సాంగ్ ఇంట్రడక్షన్తో సినిమా స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రభాస్ ఎంట్రీ వచ్చేంత వరకు అయితే సినిమా అయితే ఏం ఉండదు, ఎందుకంటే జస్ట్ కన్నప్ప స్టోరీ జస్ట్ 4 పేజీల కథ మాత్రమే. దాన్ని వీళ్ళు ఇంత 3 గంటలు ల్యాగ్ చేసి తీశారు సినిమా. సరేలే, స్టార్ట్ అయింది, చూద్దాం ఏదోటైంది, స్టార్ట్ అయింది. అందులో హీరోయిన్ సరసలేందో, ఆ 2 సాంగులు, ఇర్రెలవెంట్ సీన్స్, ఆ రొమాన్స్ ఎందుకో, సరే ఇవి కూడా ఓకేలేని కూర్చున్నాం. మధ్యలో ఆమె ఎవరో కూడా తెలియదు, అమ్మవారి ముందులో నిలబడి బలి అని వియర్డ్ వాయిస్ వేసుకొని ముత్తుకుంటూ ఉంటుంది. ఆమె క్యారెక్టర్ ఎందుకు అలా డిజైన్ చేశారు, లేకపోతే కావాలని పెట్టారా, లేకుంటే ఏదో దొరికిందిలే పెట్టేద్దాం అన్నట్టు పెట్టారా కూడా తెలియదు. కానీ ఆమె చాలా డిస్టర్బెన్స్ అయ్యాయి మూవీలో మాత్రం చాలా. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, ప్రభాస్ ఎంట్రీ వచ్చింది. ప్రభాస్ ఎంట్రీ రాగానే థియేటర్ అంతా ఒక వైబ్ వచ్చింది. నేను కూడా బాగా ఎగ్జైట్ అయ్యా. ప్రభాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మనకు తెలుసు తను ఏం చేయగలుగుతాడు, తనే ఏంది అనేది. కానీ ఈ సినిమాలో ప్రభాస్ క్యామియో ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. ఏదో థియేటర్కి ఆడియన్స్ని రప్పించాలి కాబట్టి పెట్టారు అంతే తప్ప జస్ట్ మ్యాక్స్ ప్రభాస్ 10 మినిట్స్ మించి ఉండడు అంతే. దీని తర్వాత మన మంచు విష్ణు అనే భక్తుడు అవుతాడు. ఇక్కడ కొన్ని CG యానిమేషన్స్ వస్తాయి, అవి బాగుంటాయి. అండ్ ఈ సీన్లో మన మంచు విష్ణు అన్న కొంచెం బాగా కంటతడి పెట్టిస్తాడు. ఈ కంటతడి పెట్టించడంతో మనం లాజికల్గా ఆలోచించకుండా చేస్తాడు అన్న యాక్టింగ్తో. అదెలా అంటే శివుడికి కన్ను పెట్టేటప్పుడు కుడి ఎడమ కన్ను కుడికి పెడతాడు. అది మనం చూసేటప్పుడు అంత అనిపించదు. నేను థియేటర్ బయటకు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ గారు చెప్తే చూసినా, అంతవరకు నాకు తెలీదు ఆ సీన్ అలా ఉందని. మళ్ళీ ఓటీటీకి వచ్చిన తర్వాత చూసిన ఈ సీన్ నిజమే అనిపించింది. అండ్ ఇక్కడ ఎమోషన్స్ వర్కౌట్ అయింది కాబట్టి ఆయన్ని పట్టించుకోలేదు, ఆ ఎమోషన్స్తో క్యారీ అవుతూ వెళ్ళాం. కానీ ఇది మూవీ అవుట్ అయ్యేటప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ చూసుకోలేదా, లేకపోతే ఏది పెట్టినా చూస్తారులే అన్న కేర్లెస్గా ఉన్నారా అనేది తెలీదు. ఈ మూవీలో ఏదైనా బాగా ప్లస్ అయిందంటే అది మ్యూజిక్కే. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎంత మ్యూజిక్ ఇవ్వాలో అంతే మ్యూజిక్ ఇస్తాడు మ్యూజిక్ డైరెక్టర్. ఒక డివోషనల్ మూవీకి కావాల్సిందే మ్యూజిక్, అది దీనికి ప్రాపర్ అవుట్పుట్ ఇచ్చారు, ఎగ్జాక్ట్గా వర్కౌట్ అయింది. అది కొన్ని క్యారెక్టర్స్ పరంగా చూసుకుంటే అక్షయ్ కుమార్, కాజల్, శివపార్వతి గెటప్స్లో కనిపిస్తారు. అవి చూస్తున్నంతసేపు డెవోషనల్ ఫీల్ వస్తుంది, కళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, శరత్ కుమార్, దేవరాజ్, కౌశల్, రఘుబాబు, మోహన్ లాల్, మన నవ్వుల బ్రహ్మానందం, ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ ఎందుకు ఉంటాయో తెలియదు, ఎందుకంటే వాటికి ప్రాపర్ డీటెయిలింగ్ ఉండదు. క్యారెక్టర్ జస్టిఫికేషన్ అంటారు కదా, వీటికి మాత్రం ఆ జస్టిఫికేషన్ ఉండదు. ఇంకా సినిమాలో ల్యాగ్స్ అంటే సినిమానే ల్యాగ్ అనొచ్చు, అలా అని సినిమా బాగాలేదా అంటే లేదు, బాగుంది. అదే విష్ణు అన్న మ్యాజిక్. ఒక మంచి సినిమా తీయాలి అంటే మంచిగానే తీయాలి, అంటే మంచి అవుట్పుట్ వచ్చేంత వరకు తీయాలి. ఇలా సగం ఎందుకు తీసి రిలీజ్ చేయడం? ఫస్ట్ హాఫ్ పిచ్చి లేపేసావు, సారీ లాస్ట్ 30 minutes వరకు పిచ్చి లేపేసావు.
లాస్ట్ 30 మినిట్స్ సినిమా బాగుంటుంది. ఇందులో నాకు అనిపించిన ప్లస్ అండ్ మైనస్లో హీరో ప్రభాస్, మంచు విష్ణు అనే యాక్టింగ్ చాలా బాగుంటుంది. అండ్ మ్యూజిక్. మైనస్లో వచ్చేసరికి ప్రొడక్షన్ వాల్యూస్, కాస్టింగ్, తీసుకున్న క్యారెక్టర్స్కి ప్రాపర్ జస్టిఫికేషన్ ఉండదు. హీరో అండ్ హీరోయిన్ రొమాన్స్లో చూడడానికి అంత బాగా అనిపించదు. అనవసరమైన సీన్స్ అండ్ వాటితో ల్యాగ్. సినిమా తీయడం కష్టమే, కానీ తీశారు కదా ఇంత కష్టపడి, అలాంటప్పుడు మంచి అవుట్పుట్ ఇవ్వాలి కదా, ఇలా ఎందుకు? సో నాకు అనిపించిన డౌట్స్ అయితే ఇవి భయ్యా నా సైడ్ నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు భయ్యా. థ్యాంక్ యూ.